జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. రేపటి సమావేశంలో అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అందరూ పాల్గొనాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితతో మాట్లాడదాం. సుష్మిత, చెప్పండి, జీహెచ్ఎంసీ మేయర్ అలాగే డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం అంటున్నారు, బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ భవన్ లో కార్పొరేటర్లతో కూడా సమావేశం అయితే మొదలైంది. ఆ సమావేశం మొదలైన తర్వాత కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా నగర ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పాల్గొన్నారు. మొత్తం ఈ సమావేశంలో చూసుకుంటే రేపు డిప్యూటీ మేయర్ కి సంబంధించి కాంగ్రెస్ లో చేరడంతో కూడా ఎక్కువగా బీఆర్ఎస్ కి కూడా కార్పొరేటర్ల బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉండడంతో కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్ అందులో పాల్గొనాలని కూడా నిర్ణయించారు. అంటే ఈ సమావేశంలో దాదాపుగా 47 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉంటే అందులో 30 మంది మాత్రమే వాళ్ళ సమావేశంలో పాల్గొన్నారు. అయితే మిగతా 17 మంది కూడా పాల్గొనకపోవడంతో మరి వారు ఏ పార్టీలో ఉన్నదని కూడా ప్రశ్నార్థంగా మారింది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా అందులో వాళ్ళకు బలం ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకే ఉన్నట్టుగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రేపు డిప్యూటీ మేయర్ కి సంబంధించి అవిశ్వాస తీర్మానం కూడా పెడతామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఈ సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కొంతమంది నేతలు కార్పొరేటర్లు చెప్తున్నారు. అయితే ఈ సమావేశంలో చూస్తుంటే ముఖ్యంగా నగరానికి సంబంధించిన ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఎమ్మెల్యేలతో సహా కార్పొరేటర్లు కూడా పాల్గొన్నారు. కార్పొరేటర్లు 15 మంది కూడా గైర్హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మాత్రమే హాజరయ్యారు. మరో 6 మంది కూడా హాజరు అవ్వలేదని మొత్తం 6 మంది డుమ్మా కొట్టినట్టు కూడా చెప్తున్నారు. మరి ఈ నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడంతో కూడా కొంచెం చర్చనీయాంశంగా మారింది. మరి పార్టీని కూడా మారి యోచనలో ఉన్నట్టుగా కూడా నేతలు చెప్తున్నారు. అలాగే కార్పొరేటర్లు కూడా రేపు ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెడతాము, బలం మాకే ఉన్నట్టుగా కూడా ఒకవైపు కార్పొరేటర్లు చెప్తున్న పరిస్థితి. ఒకవైపు కొంతమంది పాల్గొనకపోవడంతో కూడా సమావేశం గంటన్నర పాటు సాగింది. ఈ గంటన్నరలో కూడా కొన్ని రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎటువంటివి అనుసరించాల్సింది ఉంది దిశానిర్దేశం కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో కొంతమంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడంపై కూడా కొంతమంది ఎటువంటి కామెంట్ లేని పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో రసాబసగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా బీఆర్ఎస్ కి బలం ఉండడంతో కూడా మరి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉందో మరి ఇప్పుడైతే ప్రస్తుతం కార్పొరేటర్ అయితే చెప్పిన పరిస్థితి అయితే రేపు అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని కూడా చెప్తున్నారు. హరి. ఓకే సుష్మిత.